తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో గణపతి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు. పవన్ కుమార్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. పవన్ గారు ధర్మ పరిపాలన చేయాలంటారు, ప్రతి మనిషి ధర్మంగా ఉండాలి అంటారు. అసలు ధర్మము అంటే ఏంటండి? శ్రీ గణేశాయ నమః, మహాసరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. మనకి ధర్మాల గురించి పూర్వం నుంచి కూడా ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకి ఎన్నో ధర్మ సందేహాలకి ఎంతోమంది ఋషులు మునులు కథల రూపంలో మనకి అందించారు. అవునండి. అలాగనే అందరికి అర్థమయ్యే విధంగా ఓ చిన్న వృత్తాంతాన్ని చెప్పుకుందాం మనం. అందులో మనకి అన్నీ వచ్చేస్తాయి. పూర్వము మిథిలా నగరంలో జనక మహారాజు ఉండేవారు. మనకి తెలిసింది కదా, జనక మహారాజు తల్లి తండ్రి. అవును. ఈయన తన రాజ్యంలో సమస్త ప్రజల్ని కూడా చాలా చక్కగా పరిపాలిస్తుంటారట. ఎక్కడా కూడా అధర్మం అనేది ఉండదట. అక్కడ అందరూ కూడా వారి వారి వృత్తుల్లో ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారట. అంటే ఎవరు చేసే పనిలో వాళ్ళు చాలా ధర్మంగా నియమంగా ఉండేవారట. అందుకనే సకాలంలో వర్షాలు పడడం కానీ, పంటలు పండడం కానీ, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఉండడం కానీ, అందుకనే సీతామాత అన్నీ వెతుక్కొని అక్కడ దొరికింది ఆయనకి. ధర్మం ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు కదా. అవును, రామరాజ్యంలో కూడా ధర్మం 4 పాదాలు నడిచింది అంటారు కదా. అందుకని ఆ మిథిలానగరంలో ఉన్నటువంటి జరిగిన చిన్న వృత్తాంతాన్ని చెప్పుకుందాం. పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడట. ఒక దంపతులకి కౌశికుని బ్రాహ్మణుడు జన్మించాడట. ఈయన వాళ్ళ కుమారుడుగా. ఈయన కౌశికుడు అని నామధేయం చేశారు. వేదాధ్యాయానికి పంపించారు. వేదం నేర్చుకున్నారు చక్కగా. అయితే ఈయనకి కొంచెం కోపం ఎక్కువ, అలాగనే గర్వం ఎక్కువ. గర్వం కూడా, కోపంతో పాటు గర్వాన్ని కూడా పొంది ఉన్నాడట ఈయన. ప్రతిదానికి కూడా ఎక్కువగా ఆవేశపడుతూ ఉండేవాడట. కోపంగా ప్రతి చిన్న విషయానికి అసహనంగా ఉండేవాడట. ఏది కూడా పూర్తిగా వినేవాడు కాదు, ఏది కూడా పూర్తిగా చేసేవాడు కాదు. అంత అసహనంగా ఉండేవాడట ఈయన. దానికి తోడు కొంచెం చదువుకోవడం, తద్వారా అంతటి గర్వం రాకనే వచ్చిందట ఈయనకి. కొంతకాలం గడిచిన తర్వాత ఇక నేను తపస్సు చేయాలి, ఎలాగైనా చేయాలని కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక అడవికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఏదైనా కూడా తల్లిదండ్రుల అనుమతి. తల్లి తండ్రి ప్రధానమైన పాత్రలు పోషిస్తారండి మానవ జన్మకి. ఇప్పుడు కొంతమంది అంటున్నారు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, భూమి మీద పుట్టిన తర్వాత భగవంతుడే గొప్పవాడు. మనకు వేదాలు అలా చెప్పలేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటాయి. తర్వాతే భగవంతుడు. తల్లి తండ్రినే ఆరాధించు నువ్వు. దాంట్లోనే సమస్త దైవం కూడా కలిగి ఉంటుంది, సమస్త శక్తులు కూడా నీకు లభిస్తాయని. ఎందుకు తల్లిదండ్రులు ఏమైనా దేవతలా అంటే, తల్లి తండ్రే దేవతలుగా భావించినప్పుడు మనం చేసేటువంటి పూజలే తల్లిదండ్రుల స్వరూపంలో భగవంతుడు స్వీకరించి మనకి మంచి చేస్తాడు. అట్లాగా తల్లిదండ్రులకు అనుమతి తీసుకోకుండా అడవికి వెళ్ళిపోయి మంచి తపస్సు చేశాడట. తపస్సు తద్వారా కొద్దిగా శక్తులు లభిస్తాయి, అంతే కదా. మనం ఇప్పుడు కలియుగంలోకి వచ్చేసరికి మనకి ఎన్నో సమస్యలతో అలా ఏదో డిస్టర్బెన్స్గా ఉంటుంది మైండ్. కానీ మీరు కూర్చొని మనస్సుని ఏకాగ్రతగా అన్నీ వదిలిపెట్టేసి ఒక పావు గంట ధ్యానం చేసి చూడండి, మనకి అన్నీ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి మీరు కూర్చొని నమశివాయ అని ఏదో మంత్రం చెప్పుకొని కూర్చున్న తర్వాత ఎన్నో ఎక్కడెక్కడియో మనకి పనికిమాలిన విషయాలు కూడా గుర్తుకొస్తూనే ఉంటాయి. అవునండి. అట్లనే మనం మొదలకూడదు. అదే పనికిమాలిన విషయాన్ని మన ఆలోచనలోనే ఇంకా దాని మీద ఇంకా సాధన ఎక్కువ చేయాలి. ఓహో ఇలా జరిగితే బాగుండేమో, అలా జరిగితే కొంత సమయం తర్వాత అది వెళ్ళిపోతుంది మనకి తెలియకుండానే. అంటే దాన్ని దాటి మనం ఇంకో స్టెప్కి వెళ్ళిపోతాం. అలా కొన్ని క్షణాల్లోనే ఒక పావు గంట అరగంట దాని తర్వాతనే ఈ సమస్య అంతా వెళ్ళిపోయి ఎక్కడికో ధ్యానంలోకి నిమగ్నం అయిపోతాం. ఇలా దాటడానికే ప్రయత్నం చేసేటప్పుడు ఆపకూడదు ఎప్పుడూ కూడా. ధ్యానం అనేది మన మనస్సులో ఎన్ని రకాల అలజడులు వస్తాయో అన్ని అలజడుల్ని మనం భరించాలి. భరిస్తే ఏమవుతుంది తెలుసా, ఇందులో నిజ జీవితంలో భరించాల్సిన అవసరం ఉండదు. ఇంకా ధ్యానంలోనే వెళ్ళిపోతాయి అవన్నీ. ధ్యానంలో వెళ్ళిపోతాం వల్ల నిజ జీవితంలో అవి వచ్చినా కూడా మనకి సమస్యలాగా అనిపించదు. అవునండి, పరిష్కారం మనం ధ్యానంలోనే తెలిసిపోతుంది కదా. అందుకని
మనకి స్వప్న వృత్తాంతంలో కూడా చెప్తారు, మనకి ఏమైనా కష్టకాలం వస్తుంది అని నిద్రలో కనుక వచ్చి బాగా విపరీతమైన కష్టంలాగా నిద్రలోనే తెలిసి కళలో దాని తాలూకా మనం ఏడ్చేసి బాధపడేసి తెల్లారేసరికి మనం తెల్లవారుజామున లేచి ఏంటిలా వచ్చింది అనేమని బాధపడేస్తాం. కానీ మనం విషయానికి వెళ్ళి చూసామనుకోండి, మనం ఏదైతే భౌతికంగా శరీరం అనుభవించాల్సిన కష్టం ఏదైతే ఉంటుందో భగవంతుడు అనుగ్రహం చేత పీడకలగా వచ్చి ఆ కష్టాన్ని శరీరం అనుభవించేట్టుగా చేసి దాని తాలూకా బాధంతా కూడా మనసు శరీరము నిద్రలోనే అనుభవించేస్తుంది. కాబట్టి ఇక నీ జీవితంలో పడాల్సిన అవసరం లేకుండా చేస్తాడు భగవంతుడు. కొండంతది గోరంతా పోయేది దీన్నే అంటారు. భగవంతుడు ఇలా తీసేస్తాడు ఈ సమస్యని. అలాగా భగవంతుడి మీద భారం వేసి కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కొంత సమయానికి మీ శరీరము మనస్సు తేలిక పడిపోతుంది, మీ తల తేలిక పడిపోతుంది, సమస్తము కూడా మీకు చాలా సునాయాసం కనిపించేస్తాయి. ఇది కష్టమా, దీనికోసం ఇంత భయపడ్డాం మనము. అందుకని ఇప్పుడు అందరూ ఇదివరకు పూర్వము ఋషులు చేసేవాళ్ళు యోగ సాధనలు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అవునండి, అందరూ ఆన్లైన్ ద్వారా మొదలు పెట్టేస్తున్నారు, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మొదలు పెట్టేస్తున్నారు. అంటే మనం పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకుంటుంది మన సమాజం అంతా కూడా. అలాగా మనం ఈ కథలోకి వెళ్తే ఇలా కొంతవరకు తపస్సు చేయడం వల్ల భగవతానుగ్రహం శక్తి లభిస్తుంది. ఈయనకు కూడా లభిస్తూ అలా తపస్సు ఆచరిస్తూ ఒక కొంతకాలం తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా వేదాధ్యయనం చేస్తుండగా అటుగా వెళ్ళే కొంగ ఒకటి ఈయన మీద రెట్ట వేసిందట. రెట్ట వేయగానే ఈయనకి మామూలుగానే అసహనం ఎక్కువ. ఒక్కసారిగా ఈ రెట్టను చూసుకుని ఈ యొక్క కౌశికుడికి చాలా ఆగ్రహం కలిగిందట. నేను ఇంతటి తపస్సంపన్నుణ్ణి, అందులో వేద పండితుణ్ణి, నీకు నేను అని తెలియదా అని చెప్పి ఒక్కసారిగా ఉరిమి చూశాడట ఆ కొంగని. ఈయన తపశ్శక్తికి ఆ కొంగ మాడి మసైపై కింద పడిపోయిందట. ఇలా పడేసి ఈయనకి ఇంకా ఎక్కలేని గర్వం, ఇంకా ఎక్కలేని ఉత్సాహం కలిగిందట. ఎందుకంటే నాకు ఈ శక్తులు వచ్చాయి, దీని తాలూకా ఇది నాకు పెరిగిపోయింది, నేను ఇప్పుడు తపస్సంపన్నుని, నేను దేన్నైనా సాధించగలను అనేటువంటి ధైర్యం పెరిగిపోయిందట. అయితే ఇక భిక్ష చెయ్యాలి ఆయన. ఆ రోజుకి ఒక చోట భిక్ష ఆచరించాలి కదా. ఒక గ్రామంలోకి వెళ్ళాట. గ్రామంలోకి వెళ్ళి భవతి భిక్ష అంది ఏంటి ఒక ఇంటి ముందు నించున్నాడట. ఆ ఇల్లాలు ఈ ఇంటి పనులు చేసేటువంటి పనిలో ఉండి ఒక్క క్షణం ఆగండి అని చెప్పిందట. ఆ ఇంటి పని ముగిర్చుకొని వస్తున్నానండి నిలబడండి అని చెప్పిందట. పాపం వెళ్ళే లోపల తన భర్త హడావిడిగా బయట నుంచి ఇంటికి వచ్చి చాలా ఆకలి మీద వచ్చాడట. ఆ భర్త కూడా కూర్చోబెట్టి రాగానే ఆయనకి కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కూర్చోబెట్టుకొని భర్తని మంచిగా భోజనం పెట్టి దాని తర్వాత ఆయన విశ్రమించడానికి అన్ని ఏర్పాట్లు చేసి కొద్దిగా ఆలస్యంగా వచ్చిందట ఈవిడ. అప్పటికే ఈ బ్రాహ్మడికి అమితమైనటువంటి కోపంతో కళ్ళు చింతరెప్పల వలె ఉరిమి చూస్తున్నాడట ఆవిడ్ని. అయ్యా బ్రహ్మగారు మీరు వచ్చారు, క్షమించాలి, చాలా ఆలస్యమైంది, నా భర్త వచ్చాడు, తనకి ఆహారం పెట్టొద్దామని ఆగానంటే అవేమి పట్టించకుండా ఉరిమి చూసా. ఆమె కూడా గట్టిగా ఉరిమి చూశాడట ఈ కౌశికుడు. చూడగానే ఆవిడ నవ్వుతూ నిలబడిందట. మళ్ళీ చూశాడట, అయినా ఆవిడ మామూలుగానే ఉందట. భిక్ష స్వీకరించండి అందట. అంటే మళ్ళీ ఉరిమి చూశాడట. మీరు గట్టిగా ఉరిమి చూస్తే కాలి మసైపోవడానికి నేను కొంగని కాదులేండి అందట ఈవిడ. ఆశ్చర్యపోయాడట ఆయన. ఇదేంటి, ఎక్కడో అడవిలో జరిగిన విషయాన్ని ఈమెలా చెప్పగలుగుతుంది? అయినా నాకు ఇంతటి శక్తి ఉంటే మామూలు గృహిణి, ఇంట్లో ఉన్నటువంటి ఒక మామూలు గృహిణి ఇంతటి నా శక్తి ఎలా తట్టుకుంటుంది అని ఆశ్చర్యం కలిగిందట. కొద్దిగా తగ్గి ఇలా అడుగుతున్నాడట, మీరెవరమ్మా? నేను కొంగని ఉరిమి చూస్తే కాలిపోయిన విషయాన్ని కూడా చెప్పగలిగేటువంటి శక్తి కలిగి ఉంది మీకు, మీరెవరు అని అడిగానట. అయ్యా నేను మామూలు గృహిణి, భర్తనే దైవంలా భావించి ఆయన పరిచయం చేసేటువంటి ఒక గృహిణిని, నేను పతివ్రతా శిరోమణిని, భర్త తప్ప ఇక ఎటువంటి ధ్యాస నాకు ఉండదు. ఇంటి పనులు అలాగనే నా ఇంటికి వచ్చిన అతిథుల్ని దేవతలుగా భావించి పూజించడం, వాళ్ళని మంచిగా చూసుకోవడం, ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండడం, భర్తనే దైవంలాగా భావించి సేవలు చేయడం, ఇదే నా నిత్యకృతువు అని చెప్పిందట. అయితే నీకెలా వచ్చింది ఇంతటి శక్తి అని అడిగాడట ఈయన. అంటే భర్తనే దైవంగా భావించి పూజ చేయడం వల్ల నాకు పతివ్రత యొక్క శక్తి నాకు లభించింది. తద్వారా నేను ధర్మం ఏదైతే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అంటారు వృత్తిలలో, ఇక్కడ ఈ భర్తనే ఒక దైవంగా భావించదు. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్లు
తల్లిదండ్రుల్ని దైవతలుగా పూజిస్తే ఎట్లాంటి శక్తి వస్తుందో, భార్య భర్తను అలా ఆరాధించినా కూడా ఆ యొక్క ధర్మానికి కట్టుబడి ఉంటారు కదా వీళ్ళు, ఆ ధర్మమే వీళ్ళని కాపాడుతూ ఉంటుంది. అది ధర్మానికి ఉన్నటువంటి శక్తి. అలాగా ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల నాకు ఈ యొక్క శక్తి కలిగింది, అందుకనే మీరు ఉరిమి చూసినా నాకేమీ కాలేదు అని చెప్పారట. అదేమిటి ఇంత ధర్మం చెప్తున్నావమ్మా, ఇంకా నాకు ధర్మ విషయాలు ఏమన్నా చెప్పండి అని చెప్పి అడిగారట. ఈయన చాలా తగ్గి కోపం తగ్గించుకొని ఆమెనే అడిగే పరిస్థితికి వచ్చారు. చూడండి, ఎంతటి తపస్సంపన్నుడైనా కూడా కోపాన్ని అధిగమించగలగాలి. అప్పుడు అంటుందట, అయ్యా నేను అంతటి శక్తివంతురాలని కాదు, కానీ నా ధర్మంలో నాకు తెలిసిన వరకు చెప్తాను వినండి. ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలి అని మీరు అడిగిన ప్రశ్నకి, బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా మౌనంగా ప్రశాంతంగా ఉండాలి. అడిగిన విషయానికి ఖచ్చితంగా సమాధానం చెప్పేట్లుగా ఉండాలి. మీరు యజ్ఞయాగాదులు క్రతువులు చెయ్యాలి, చేయిస్తూ ఉండాలి. దాన ధర్మాలు తీసుకోవాలి, మీరు కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. మంచిని తప్ప ఎప్పుడూ కూడా చెడుని పలకకూడదు. బ్రాహ్మడికి ఎప్పుడూ కూడా కోపావేశం ఉండకూడదు అని బ్రాహ్మణుడు ఎలా ఉండాలో విషయాన్నంతా కూడా ఆయనకి తెలియజేసిందట. అయితే ఈయన ఇవన్నీ కూడా విని ఇంకా ధర్మ సందేహం అడగడం మొదలుపెట్టాడట. అప్పుడు ఈవిడంటుందట, నా భర్తకి మళ్ళీ సేవ చేసుకునే సమయం అయ్యింది, ఇక నేను ఇంతకంటే మీకు చెప్పేటువంటి శక్తి నా దగ్గర లేదు. మీకు ఇక్కడ నుంచి కొంత దూరం ప్రయాణం చేస్తే, మీరు సమయం కాదు అనుకోకుండా కొంత ప్రయాణం చేసినట్లయితే అక్కడ ధర్మవ్యాధుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకున్న సందేహాలన్నీ కూడా తీరుస్తాడు అని చెప్పిందట ఈవిడ. అయితే ఇది విన్నటువంటి ఆయన కుతూహలం కలిగిందట. ధర్మవ్యాధుడు ఏమిటి? ధర్మవ్యాధుడు అంటే మాంసం వేటాడి అమ్మేటువంటి వాడు. అప్పుడు ధర్మవ్యాధుడు అంటే దీని అర్థం ఇది. ఒక మాంసం కొట్టే వాడి దగ్గర నేనేం ధర్మం నేర్చుకోవాలి, నేను బ్రాహ్మణుడిని, కసాయి వాడు, ఆయన ఏం నేర్చుకోవాలి నేను అని అనుకున్నాట. అయినా కూడా కుతూహలం అనేది ఒకటి ఉంటుంది కదా, అందుకని ఆమెకు నమస్కరించి అక్కడి నుంచి ముందుకు బయలుదేరి వెళ్ళాట. వెళ్ళగానే ఆయన దగ్గరికి వెళ్తుండగానే ఆయన వ్యాపార స్థలానికి వెళ్ళాట. వ్యాపార స్థలానికి వెళ్తుండగానే అదంతా కూడా మాంసం అమ్మేటువంటి విక్రయించే స్థలం. వెళ్ళగానే అన్నిట్లో కూడా ఈయన వ్యాపారానికి మంచి పువ్వుల మాలలతో అలంకరించి దేవతా స్వరూపాలతో అగరొత్తులతో అదొక దేవాలయం లాగా ఉన్నట్టుగా తయారు చేసుకుని అలా ఉందట అక్కడ. ఇదేమిటి, ఇది చేసే వృత్తి ఏమిటి, ఇలా ఉన్నాడేమిటి అని చెప్పి ధర్మవ్యాధి ఎవరెవరో అడుగుతూ ముందుకు వెళ్ళగా, ధర్మవ్యాధి ఎలా ఉన్నాడు అంటే చక్కటి శరీరంతో, మంచి కళతో, మంచి వర్చస్సుతో, చాలా పవిత్రంగా, ఇతను బ్రాహ్మణుడా అన్నట్టు కళగా ఉన్నాట ధర్మవ్యాధుడు. ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఈయన ధర్మవ్యాధుని చెప్పక్కర్లా, ధర్మం ఆయన వెంట ఉంది కాబట్టి ధర్మవ్యాధుడా అన్నట్లుగా ఉన్నాడట. ఆయనకి వెళ్తుండగానే అక్కడి నుంచి ఆయన ధర్మవ్యాధుని ఆయన్ని చూసి, రండి పౌరోహిత నమస్కారం అని చెప్పి ఆయనకి నమస్కరించి, మిమ్మల్ని పంపించినటువంటి సాధ్వి ఆ పతివ్రతా శిరోమణి బాగున్నారా అని అడిగారట. ఆయనకి ఎలా తెలిసింది? అదే ఈయన ఆశ్చర్యపోయాట, ఈయనకి ఎలా తెలిసింది ఈ విషయాన్ని అనగానే, కూర్చోండి ముందు నేను చేసే వ్యాపారాన్ని పూర్తి చేసుకొని వస్తానని చెప్పి వ్యాపారాన్ని పూర్తి చేసుకుని ఇంటికి ప్రయాణమై అంతా కూడా ఆయన తీసుకొని ఇంటికి ప్రయాణమై వెళ్తున్నాడట. ఈయన చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నాడట. ఇదేమిటి, ఈయన చూస్తుంటే ఈ యొక్క కసాయివాడు అలాగనే ఎన్నో ధర్మ సందేహాలు చెప్తూ ఉన్నాడు, అందరికీ ధర్మాన్ని చెప్తూ ఉన్నాడు. ఈయన చూస్తే బ్రాహ్మణుడా బ్రహ్మణ అన్నట్లుగా ఉన్నాడు. ఇంతటి వచ్చేసి ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఆయనతో వెళ్తున్నాడట. ఆయన ఇంటికి చేరుకోగానే ఆయనకు ఉచితాసనం వేసి కూర్చోబెట్టుకుని ఈయన లోపలికి వెళ్ళి ఒక ఇద్దరితో మాట్లాడుతున్నాడట. ఎవరు వీళ్ళంటే ఈయన తల్లిదండ్రులు, చాలా వృద్ధులట. ఈ ధర్మవ్యాధి తల్లిదండ్రులు చాలా వృద్ధులట. కూర్చోబెట్టుకొని తండ్రికి కాళ్ళు ఒత్తి తల్లికి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళు కూర్చొని, ఇవాళ నాన్నగారు వ్యాపారం ఇలా జరిగిందండి, ఇంతమంది వచ్చారండి, ఇన్ని జీవాలని అమ్మాల్సి వచ్చిందండి, ఇలా చేశామండి, మనకి ఇంత ఆదాయం వచ్చిందండి, ఇంత ఖర్చు అయిందండి, ఇంత నేను దాన ధర్మాలు చేశానండి, ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులకు పంచుకుంటున్నారట ప్రతిరోజు కూడా. వాళ్ళన్నీ విని మంచిదేనా ఆయన అని చెప్పి అవగానే అతిథి వచ్చాడు, నేను ఆయనతో మాట్లాడి వస్తానని బయటికి వచ్చాయట. అప్పుడు ధర్మవ్యాధుడు ఆయన కౌశికుడు అడుగుతున్నాడట, ఇదేమిటి, వాళ్ళకి ఇంత విషయాలు ఎందుకు చెప్పాలి, మీరు చూస్తుంటే ధర్మానికే స్థాపనలాగా ఉన్నారే, ఏమిటి దీనికి కారణం అని అడగగా, నేను చేసే ఈ వృత్తి నా పూర్వీకుల నుంచి నాకు వచ్చింది, అందుకని నేను ఇందాక చెప్పాను కదా, యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ, నేను చేసేది కషాయ వ్యాపారమైనా కూడా వంశపారంపర్యంగా మా వృత్తి ఇది. తద్వారా నేను ఎప్పుడు ఏ జీవాన్ని కూడా చంపను, చంపుకు వచ్చిన వాటిని మాత్రమే స్వీకరిస్తాను. నా ధర్మంలో నువ్వు చంపడం తప్పు కదా, జీవహింస తప్పు కదా అని
అని ఈయన మళ్ళీ ప్రశ్న వేశాడట. అప్పుడు ఈయన చెప్తున్నాడట, ఈ జీవహింసలో కూడా చాలా ధర్మాలు ఉంటాయి. బాగా పండిపోయినటువంటి వాటిని చంపము, చిన్న పిల్లల్ని చంపం, ఎవరైతే తింటారో ఆరోగ్యం కలిగేటువంటి ఉన్నతంగా ఉన్న వాటినే స్వీకరిస్తాను, తీసుకుని అమ్ముతాను, నా అంతటా నేను ఎప్పుడూ చంపను. జీవహింస తప్పు అన్నప్పుడు ఇది చాలా కఠినమైనటువంటి ప్రశ్న. మనము లేవడంతోనే మనం తొక్కుతూ కొన్ని జీవిని చంపేస్తాం. శాకాహారులు కూడా తన చెట్లని సంహరిస్తూ చెట్లని తుంపుతూ తద్వారా దానికి బాధ కలిగిస్తున్నారు. కాయగూరలన్నా ఆకుకూరలన్నా ఏదైనా చిన్న చేపని పెద్ద చేప తింటూ ఆహారంగా మలుచుకుంటుంది. అడవిలో ఉండే సింహాలు దానికంటే చిన్న జీవుల్ని చంపుతూ ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి. అయితే దేనికైనా ఒక ధర్మం అనేది ఉంటుంది, భగవంతుడి నియమం ఇదంతా కూడా. అందుకని ధర్మంగా వెళ్ళడంలోనే నేను చేసే వృత్తి ఉంది. అందుకని ఈ ధర్మం నా పూర్వీకులు నాకు ఏదైతే ఇచ్చిందో దాన్ని తప్పుగా భావించక దీన్ని చేస్తున్నాను. మరి ఎందుకు ఇంత శక్తి వచ్చింది అందుకేట, నేను చేసే వ్యాపారాలు ఎప్పుడు కూడా అధర్మాన్ని పాటించను, ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తాను. ఇంటికి చేరుకున్నాక నా తల్లిదండ్రులను సేవిస్తాను, నాకు అదే చాలా పుణ్యాన్ని కల్పించింది. నా తల్లిదండ్రుల యొక్క సేవా భాగ్యం వల్ల నాకు ఈ యొక్క ధర్మ సూక్ష్మాలు తెలిసాయని ఎన్నో రకాల ధర్మ విషయాల్ని కౌశికుడు చెప్తాడట. ఇదంతా విన్నటువంటి కౌశిక్ చాలా ఆనందపడతాడట. అయినా కూడా ఈ సందేహాలు ఇంకా వస్తూనే ఉంటాడట. ఆయన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీరు చాలా గొప్పవారు, ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలియదు కానీ ఇంతటి కుమారుడు నీకు లభించాడు అని చెప్పి వారితో చెప్పగానే వాళ్ళు ఇలా అంటున్నారట, నిజమే నాయన, ఆ మాట మాత్రం వాస్తవమే, కానీ మీకెందుకు ఇంతటి శక్తి వచ్చిందని మీరు అడిగారు కదా. నా కుమారుడు ఎప్పుడు నా తల్లిదండ్రులు నేను సేవించాను, మమ్మల్ని నా కొడుకు సేవిస్తున్నాడు, నీవు మాత్రం కనీసం నిన్ను ఇంతగా పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసాలు ముగించిన తర్వాత కనీసం నీ తల్లిదండ్రుల యొక్క అనుమతి కూడా తీసుకోకుండా నువ్వు తపోవనానికి వెళ్ళిపోయావు కదా. నువ్వు తల్లిదండ్రుల సేవ ఎప్పుడైతే విస్మరించావో, ధర్మాన్ని తప్పావో, నీకు ధర్మదేవత నీ వెంబడి రాదు. ఈ ధర్మాన్ని నువ్వు పాటించినప్పుడే ఈ ధర్మము నిన్ను కాపాడుతుంది. అందుకని నీ ధర్మాన్ని నువ్వు నివర్తించు. అంతే తప్పించి నేను తపస్సు చేశాను, ఎన్నో సిద్ధులు సంపాదించాను అంటే అది జీవితాంతం, నీ జీవితకాలం అంతా కూడా నీ వెంబడి రాదు. ఎప్పుడైతే అధర్మం చేస్తావో అప్పుడు ఆ ధర్మంతా కూడా వెళ్ళిపోతుందని చెప్పగానే ఇంత ధర్మ సంగతి తెలుసుకోవడం ఏంటి, ఆ కౌశికుడు తన విషయాన్ని ఒక్కసారిగా నెమరవేసుకొని చేసిన తప్పును తెలుసుకున్నవాడి మళ్ళీ తన ఇల్లు చేరుకొని తల్లిదండ్రులని సేవించి ఇహలోకంలో సర్వ సౌఖ్యాలు పొంది అంతే నా విష్ణు సాహిత్యానికి చేరుకున్నాడట. అందుకనే ధర్మంగా పాలించేవారు ఎవరైనా కూడా, ధర్మంగా ఉండే ఎవరికైనా కూడా ధర్మమే ఒక రక్షగా, వారి కవచంగా ఏర్పడి వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. అందుకని చేసే పని ఏ వృత్తి అయినా పర్వాలేదు. చూడండి, ధర్మవ్యాధుడు ఏ వృత్తి చేస్తాడు? అవును కదా. మనం చేసే వృత్తిలోనే దైవాన్ని వెతకాలి. మనకి అయ్యప్ప మాలలో కూడా చెప్తారు, మీరు ఏం చేస్తారో చెయ్యండి, మీ పనికి వేసుకున్న మాలకి సంబంధం లేదు. మీరు ఏ మాల వేసుకుంటే మాలలో ఉండే నియమాలు పాటించండి, వృత్తిని మాత్రం వృత్తిగానే స్వీకరించండి అంటారు. అందుకని మనం చేసే వృత్తికి ఉండేటువంటి ధర్మానికి ఇది చేస్తే అధర్మమా అని కాదు, మనం చేసే పనినే ధర్మంగా భావించి నిజాయితీగా చేసినట్లయితే అందులోనే ధర్మదేవత కూర్చొని తద్వారా ధర్మదేవత యొక్క అనుగ్రహం చేత సమస్తము కూడా శుభంగా ఉంటాయని చెప్పి ఈ కౌశిక వృత్తాంతం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ధర్మంగా ఉండండి, చేసే పనిని చులకనగా భావించవద్దు. ఏ వృత్తి చేస్తారో ఆ వృత్తిని చాలా గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేయండి, చులకన చేయొద్దు. బ్రాహ్మణ వృత్తి చేసేవాడు ఏమంటండి ఇవాళ మేము వెళ్తున్నాం, ఏదో పూజలు చేస్తున్నాం, చులకన నేను ఈ పని చేస్తున్నా గౌరవంగా చెప్పండి. కుమ్మరి వాళ్ళు మేము ఈ కొండలు చేస్తున్నామండి, ఇదెంత గొప్ప వృత్తి అని చెప్పండి. నిజమే కదండి. ఇవాళ చాకలి వాళ్ళు మేము ఈ పని చేస్తేనండి మీ సమాజం అంతా మురికి లేకుండా ఉంటుంది, మేము లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తారండి, గొప్పగా చెప్పండి. మీ వృత్తిని మీరు చాలా గొప్పగా చెప్పుకున్న రోజు సమాజంలో మీకంటే గొప్ప వాళ్ళు లేరనే విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. మన వృత్తి మీద అవతల వాళ్ళకి కూడా గౌరవం లభిస్తుంది. మనమే చులకన చేసుకున్న రోజు మనమే చులకనైపోతామన్న విషయాన్ని గ్రహించగలిగితే అందరూ కూడా సుభిక్షంగా ఉంటారన్న భావనతో ఈ కథను చెప్పడం జరిగింది. శ్రీ గణేశాయ నమః. నాకు ఈ కథ బట్టి ఏమర్థమైంది అంటే, తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా తల్లిదండ్రుల్ని భేదించి ఎన్ని పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా అదంతా వ్యర్థమే. ధర్మం తప్పకుండా తల్లిదండ్రులను చూసుకుంటూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఏమి చేసినా కూడా అది యజ్ఞంతో సమానం అంతే అనిపిస్తుందండి. అంతే అండి. ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా
తల్లి తండ్రిని విడిచిపెట్టి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని హింసించి మనం ఏదో ఇవాళ సాధిస్తున్నాం అనుకోండి, రేపటి రోజు మనం అదే స్థానానికి వస్తాం. ఆ రోజు ఈ బాధ మనకి తెలుస్తుంది. వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆ బాధ ఫలితం మనకి పుణ్యంగా లభించదు కదా, లభించదు. అందుకని తల్లిదండ్రుల్ని ముందు సేవించాలి, దాని తర్వాతే సమాజాన్ని గౌరవించాలి. ఈ సమాజానికి కావాల్సింది ఇదేనండి, ఈ సందేశాలే కావాలి. అవునండి. మీ బోటి వాళ్ళు చెప్తేనే కదా సమాజంలో కొంచెమైనా మార్పు వస్తుంది. అవునండి. ఇంకా మహానుభావులు ఎంతో మంది చెప్తూ ఉన్నారు. అందరూ వినాలి, అన్ని మంచి విషయాలు గ్రహించాలి, పాటించాలి, ఆచరించి ఎన్నో శుభాల్ని పొందాలనే ఎంతో మంది మహానుభావులు ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళని అలాగే ప్రతి దాంట్లో ముందుకు వచ్చి చెప్తున్నారు. ఇదివరకు ఇలా వచ్చేవారు కాదు. ధర్మం కోసం అందరూ పాటుపడుతున్నారు. విని మనం నేర్చుకొని మనం కూడా వాళ్ళకి సహకరిద్దాం. ఈ ఛానల్ ద్వారా నేను ఈ విషయాన్ని తెలియదలుచుకున్నానండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది అంటారు. అంతే అండి. ఈ కథ పరమార్థం అండి. అంతే అండి. చాలా బాగుందండి.